నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే పళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే చురుకు చూపులో చేరిందే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లాడ గుండెలోన గిల్లే కట్టేసినావే. నిజంగా డాన్స్ ఎలా చేస్తాను నాకు కూడా తెలీదు, అందుకే నేర్పించి చేయాల్సి వస్తుంది. సర్లేగా సత్య, నాకు డౌట్ వచ్చింది. ఏంటి? ఈ చుట్టుపక్కల ఏమైనా గులాబీ మొక్కలు ఉన్నాయా? లేవే. మరి గులాబీ పువ్వులు ఏంటి ఇలా వచ్చింది? మన స్టూడెంట్స్ చాలా జోష్ఫుల్ గా ఉన్నారు కదా? చాలా జోష్ఫుల్ గా ఉన్నారు. జోష్ ఇంకొకసారి వినాలనిపిస్తుంది. అవును, ఇది నా టీం మాట. మన టీం ఒకసారి ఓయేసుకోండి. ఇది నా టీం అన్నమాట. ఒక్కసారి ఇదే ఎనర్జీతో షో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరపట్రా. ఇదే రచ్చతో మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో మన స్టూడెంట్స్ చాలా ఎనర్జీగా ఉన్నారు. ఎందుకున్నారు? జిఎస్ఆర్ స్టూడెంట్స్ కాబట్టి, అందులో మనం వచ్చాం కాబట్టి ఎనర్జీకి డోకానే లేదు. సో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను అబ్బా. తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? బాయ్ ఫ్రెండ్ మార్చిన ప్రతిసారి కేక్ కట్ చేయాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ అమ్మా, నువ్వు కేక్ అంటున్నావు కదా, పేక్ అంటున్నావా? కేకే అంటే బాయ్ ఫ్రెండ్ మార్చిన ప్రతిసారి అంటే అది పేక్ కట్ అంటే. అవునబ్బా, మోసం చేసి వెళ్ళిపోతారు కాబట్టి మేము మోసం చేసి వెళ్ళిపోతే ఎందుకు ఏడుస్తూ కూర్చోరు కాబట్టి ఎంజాయ్ చేస్తాం. సెలబ్రేట్ చేసుకుంటారా? మా తల్లి. నీ పేరేంటి? మంజు. ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు. క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు కేక్ కట్ చేస్తారా? జోష్న. సెంటు కొట్టుకోపోతే వస్తుంది వాసన. నీ పేరు జోష్న. చాలా చండాలంగా ఉంది కదా. ఆన్సర్ చెప్పు. ఎవరి పీక కొయ్యలేం కాబట్టి కేక్ కట్ చేస్తాం. అబ్బా, కాదు ఒకవేళ నీకు కేక్ కట్ చేసి ఛాన్స్ వచ్చింది, కట్ చేస్తావా? ఎవరు దేవుడిదా? కాదు, నీది. సో మా తరపు నుంచి ఆన్సర్. నీ పేరేంటి? అపర్ణ. షార్ట్ కట్ లో అప్పు. నువ్వు ఆన్సర్ చెప్పు. బర్త్డే కేక్ కట్ చేస్తారా? మా తల్లే, ఇందాక చెప్పానా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామని. నిజంగానే నువ్వు మంచి ఆన్సర్ చెప్పు, ఎందుకంటే బర్త్డే కేక్లే కట్ చేస్తా. సో తగ్గేదేలో సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఎలాంటప్పుడు మీరు అమ్మాయి అని గుర్తొస్తుంది? మైథిలి. నీకు ఎలాంటప్పుడు నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? పింక్ కలర్ ఫేవరెట్ గా అనిపించినప్పుడు. పింక్ కలర్ ఫేవరెట్ గా అనిపించినప్పుడా? పింకేనా? అమ్మాయి వేసుకుంది పింకే అంటే నీకు ఇప్పుడు అమ్మాయి అని గుర్తొస్తుందా? నువ్వు పింక్ కలర్ అమ్మాయిలకి ఫేవరెట్ కాబట్టి. ఓహో, పింక్ కలర్ అమ్మాయి కాబట్టి. ఇదేంటిది? బేబీ పింకా? బేబీ పింక్. సూపర్ ఆన్సర్ చెప్పింది. మరి మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు? మై నేమ్ ఇస్ శృతి. ఓకే, నీకు ఎలాంటప్పుడు నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? అబ్బాయిలు మాకు లైన్ వేస్తున్నప్పుడు మేము అమ్మాయిలమని గుర్తొస్తుంది. నీ పేరేంటి? ప్రత్యూష. నీకు ఎలాంటప్పుడు అమ్మాయిని గుర్తొస్తుంది? మేకప్ వేసుకున్నప్పుడు. మేకప్ వేసుకున్నప్పుడా? మేకప్ వేసుకోకపోతే అబ్బాయివా? ఈ అమ్మాయిని చూస్తుంటే ఫ్యూచర్ లో కానిస్టేబుల్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు. అవునా కదా, నువ్వు ఫ్యూచర్ లో కానిస్టేబుల్ అయిపోతున్నావు. రామలక్ష్మి. రంగస్థలం సినిమా చిట్టుబాబు. నీకు ఎలాంటి టైంలో నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? ఈ డ్రెస్ నీకు బాగుంది అన్నప్పుడు. సో ఇప్పటి వరకు క్రేజీ ఆన్సర్స్ చెప్పారు కదా. బాగా చెప్పారు మా వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. బట్
మీ వాళ్ళు ఇందాక నుంచి చూస్తున్నాను చాలా ఎక్కువ ఆన్సర్స్, క్రేజీ ఆన్సర్స్, ఇంకా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి చేస్తారా మా వాళ్ళు ఇంటెలిజెన్స్? చూస్తాను వాళ్ళ ఇంటెలిజెంట్ కి ఒక టెస్ట్ పెడతాను నేను. టెస్టా? మా వాళ్ళు స్లిప్పులు పెట్టి మరి రాస్తారు టెస్ట్ లో, తెలుసా? వాళ్ళ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది కానీ అర్థం అవుతుంది. స్లిప్పులు పెట్టి రాస్తారు. రాస్తాం, అదొక ఆర్ట్. అంటే ఆర్టిస్ట్ ని మీరు డిస్కస్ చేస్తారా? సరేరా, అయితే నేను ఒక టాస్క్ ఇస్తా. ఇవి మీ వాళ్ళకి ఎంత తెలివి ఉందో అనేది దాంట్లో చూపించు. మా వాళ్ళకి చాలా తెలివి ఉంది. ఏం పెట్టుకుంటావు పెట్టేసుకో. సరే, అమ్మాయిని రమ్మను. ఏ అమ్మాయి? టాస్క్ ఇస్తాను, అది రాయాలి. సరే చూసుకుందా? సరే చూసుకుందాం. అది సరే చూసుకుందాం అంటే ప్రాపర్టీస్ రావాలి కదా. కదా, ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ బోర్డు ఏంటి, ఆ మార్కర్ ఏంటి, ఏంటి అసలు కథ? ఇప్పుడు దాకా తెలివిగా చాలా క్రేజీగా ఆన్సర్స్ చెప్పారు కదా చెప్పే మీ కదా. అమ్మాయిలందరూ. సో నేను ఒక పద్యం చెప్తా. సో ఆ పద్యాన్ని మీ వాళ్ళు బోర్డు మీద రాయాలి. ఓకే, నీకు చెప్పడం కష్టం కానీ మా వాళ్ళకి రాయటం ఈజీయే. చెప్పమ్మా సార్ చూద్దాం. సరే, నేనే ఒక్కసారే చెప్తా, గుర్తు పెట్టుకుని దాంట్లో లెటర్స్ అన్ని కూడా కరెక్ట్ గా రాయాలి. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ విన్రవేమ. ఓహో, సో బాగా చెప్పింది. ఓకే, ఒక్కసారే చెప్తా అన్న, ఒక్కసారే చెప్పా, రాయ్. గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. కంప్లీటా? ఓహో, సూపర్ సూపర్, కంప్లీట్ అయిపోయింది. చెప్పు ఒకసారి పద్యం. మేలిపండు చూడు మేలుమయ్యుండును. మేలుపుండా? ఆగాగు, చెప్పని ఫుల్ గా. మేలిపండు చూడును చూడును, మేలిపండు చూడు మేలునయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగునయ్యుండును, తిరిగి వాని మదిని బింగమీలాగును. విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలిమై ఉండును. నువ్వేం రాసావు? మేలు పండు చూడు ఏంది? మేలునయ్యుండును. ఆగగు, మేలు. నేనేం చెప్పా? మేడి పండు చూడు మేలిమై ఉండును. మాకు మేడి పండు నచ్చదు, ఓకేనా? మేడి పండు నచ్చదు మాకు, మాకు మామిడి పండే నచ్చుతుంది. టాస్క్ నేను ఇచ్చానా నువ్వు ఇచ్చావా? ఎవరితండి, ఎవరి డామినేషన్ జరుగుతుంది అక్కడ? తర్వాత పొట్ట విప్పి చూడు చూడు. ఎవరిని చూడాలి? పొట్ట విప్పి మిమ్మల్ని అది అలా ఉంటది. పిరికి వాని మదిని ఇదేంటమ్మా? బింకమీలాగున. విశ్వదాభియా ఇది. ఓకే, రామ రామ అంటే వినురవేమ. ఇది ఒక్కటి కరెక్ట్ రాసింది. కరెక్ట్ రాస్తారు, ఎందుకంటే రామ రామ నీలి మేఘాశ. ఓకే ఓకే, మీ టాస్క్ అయిపోయింది, చల్లబడ్డారు. సర్లే, ఇప్పుడు నాకు చెప్పారు కదా ఒకటి చేయమని, మేము కూడా ఒకటి ఇస్తాము, మీరు చేయండి. ఓకే, సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పద్మిని అని రాసిన తర్వాత తను ఏం చెప్పిందో చెప్పవా? ఏదో చెప్పిందిలే కానీ నాకు అర్థం కాలేదు. సరే, ఓడిపోయింది కదా, తను సరిగ్గా రాయలేదు కదా. మా తరపు నుంచి, మా అమ్మాయిల తరపు నుంచి నీకు టాస్క్ ఇస్తున్నావు, నువ్వు రాయిద్దామంటే. ఓకే, సరేనా? వింటావా? వింటా. క్లారిటీగా ఒకసారి ఆడియో ప్లే చేయండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. సరే చూడు ఎలా రాస్తాను. రాయి. అయిపోయిందా? ఎస్. ఏం ప్లే చేసాం మేము, నువ్వేం రాసావు? సాంప్రదాయిని సుక్లిని సుదపూసని. సాంప్రదాయని. ఓకే, ఇదేంటిది? సుక్లిని. సుక్లిని ఏంటి? సుక్లిని సుక్లిని ఏంటి అంటున్నాను నేను, అదే సరిగ్గా విను, ఒకసారి ప్లే చేయండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. సరే మళ్ళీ రాస్తాను. మళ్ళీ రాస్తావా? గోడ మీద పెడకైపోతా, అర్థమైందా? ఏంటి చిన్న పిల్లల్ని చేసి ఆడేసుకుంటావు ఏంటి? తాళ్ళకి అంత తెలీదా నీకు? ఇలా నువ్వు ఇలా రా.
పెద్ద మామ ఏదో విరుచుపడిపోతుంది. టాస్క్ ఇవ్వటం కాదు, ఫస్ట్ మనం చెయ్యాలి, అర్థమైందా? సరేరా మీ వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, మీ వాళ్ళతో నేను చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను. సర్లే అవన్నీ పక్కన పెట్టేస్తే ఎంటర్టైన్ అయ్యామా లేదా? చాలా బాగా entertain చేసావు. సూపర్ గా ఆడావమ్మా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చినాయి. నాకైతే నవ్వలేక చచ్చిపోయినా అనుకో ఒకసారి. అంటే అంత బాగా ఎంటర్టైన్ చేశారు మా వాళ్ళు. అమ్మో మామూలు ఎనర్జీ కాదమ్మా, జిఎస్ఆర్ స్టూడెంట్సా మజాకా అనిపించుకుంటున్నారు వీళ్ళు. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఏంటంటే ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఏంటంటే హైలో హైలెసా. సో హైలో హైలెసా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్ కావాలి కదా. మరి కావాలిగా, పిలిచే. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో పార్టిసిపెంట్ వచ్చారు కదా, పార్టిసిపెంట్స్ గేమ్ ఆడదామా? ఆడదామా? కాదు మా వాళ్ళు కూడా రెడీ ఏంటి? అవును, ఇంత రెడీ అంటున్నావు, అసలు గేమ్ ఏంటి? గేమ్ ఏంటో ఇక్కడ చెప్పను, ఫీల్డ్ లో చెప్తాను. మరి ఫీల్డ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో మనం ఫీల్డ్ కి వచ్చేసాం. ఈ రోజు మనం ఆడబోయే గేమ్ హైలో హైలెసా కదా. సో గేమ్ ఆడడానికి మన టీం రెడీగా ఉందా? నా టీం రెడీగా ఉందా? అది పవర్ అంటే. ఏది? ఏంటి ఓ రెడీ అంటున్నారు? గేమ్ ఎలా ఆడాలో చెప్పు ఫస్ట్. చెప్పేస్తా, దానికి కదా వచ్చాను. ఇక్కడ పెద్ద ఫుట్ ఉంది కదా, ఆ పెద్ద ఫుట్, కొన్ని రాడ్లు ఉన్నాయి. దూరంగా చూసారా రెడ్ కలర్ ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ ఉంది కదా. సో మా టీం నుంచి ఇద్దరు వెళ్ళి ఆపోజిట్ కూర్చుని తోసుకుంటూ వెళ్ళి ఆ ఫ్లాగ్ దాటిన తర్వాత ఫ్లాగ్ తీసుకుని రిటర్న్ పరిగెట్టుకుంటూ వచ్చేచ్చు అనమాట. ఎవరికి ఇవ్వాలి? టీం లీడర్కి ఇవ్వాలి. ఇదిగో నా టీం కదా, నాకే పరిగెట్టుకుంటూ వచ్చి ఇవ్వాలి, అర్థమైందా? పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫ్లాగ్ తీసుకొచ్చి ఎంత తక్కువ టైంలో ఈ గేమ్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సో విన్నర్స్ కి మనం జోస్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇచ్చేస్తాం, రన్నర్స్ కి జోస్ ప్రింటెడ్ క్యాప్స్ ఇచ్చేస్తాం. సో గేమ్ ఆడాలంటే ఇక్కడ నుంచి కదనమాట, స్టార్టింగ్ పాయింట్ నుంచి రావాలి. ఫస్ట్ మీరు ఆడతారా మేము ఆడతామా? మేమే ఆడతాం. ఆడండి, మాకు అదే కావాలి. హైలో హైలెసా గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉంది. సో రెడీ గైస్? రెడీ. ఓకే 3 2 1 గో. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక రాధిక రాధిక. వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, వెనక్కి. కాటుకళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే. వచ్చి ఇటు వెనక్కి వచ్చి కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే వెనక్కి వచ్చి ఇటు ఇక్కడ ఉంది రెడ్ ఫ్లాగ్, ఇదిగో నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగుల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక. అటు వెళ్ళిపోదామా? వెనక్కి వద్దా? ఎదరికి వెళ్దామా? ఇటు కాటుకోకి గుండెల్ల పోరింగు దింపేసినావే, పతంగుల పైకి లేపి మధ్యలో మాజా కోసేసినావే, పల్లిక బకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే. రింగుల జుట్టు ఏంటి టీం వాళ్ళు బాడుతున్నారు అనుకుంటున్నారు కానీ ఏం ఆడతలే, మా టీమే బాడుతుంది. మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 రాధిక
ట్రాక్ తీసుకో. కమాన్ కమాన్. రెడీయా? 3, 2, 1 గో. ఇలాగే 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 నన్ను కలిపినావు కనుక ప్రియ వాచనే పోయే పోతే పోగిందే పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఠంగమంటాదే మత్తు పదరండి వీసమే పొత్తు పదరేసే రోషమే చేసాలే సలామే సల్లగా వస్తాలే నిండే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగదీస్తా ఎలా తడా వాయిస్తా తడాక చూపిస్తా నా బేబీ బేబీ మాటల్లో ముద్దు మోగిస్తా గరం గరం సిలక నన్ను కలికినావు కనుక ప్రియ వాచనే పోయే పోతే పోగిందే క్లాప్స్ క్లాప్స్. మన టీం కావాలి కదా, అంతే అంతే సేమ్. ఎర్రవే నిప్పు రవ్వ నీ సొగే అగ్గి పువ్వ కదులుతప్పుడు మా వాళ్ళు జెట్ రాకెట్లు. గుసగుజావా ఉంపయ్యమ్మ కుబావా ఈ పోరను సున్యావా కాసేపు ఆపవా ఒళ్ళంతా సర్రంటూ కర్రెంటున్నా నన్నంటూ ఉన్నానే మరదలా పిల్లంతా చిలపుట్టి చచ్చేదలా లవ్వంటి చేసావే వదురుదలా టాటా వేసుకోరా కొట్టుగా రండి రండి జాతకి రండి జాత అది తీసుకో అటు తీసుకో. తెగవాటే ఆడిరా అదే పని పాటగా వెళ్ళిపోయేలా అకారిటీలున్న మా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, చూద్దాం ఫినిష్ చేస్తారు. దాటే వచ్చి సో ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో సక్సెస్ఫుల్ గా హైలో హైలెస్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఎవరి స్కోర్ అంతా? సో మా టీం గేమ్ కంప్లీట్ చేశారు 3 minutes 5 seconds లో. 3 minutes 5 seconds. మా వాళ్ళు ఓన్లీ 2 minutes 7 seconds లో కంప్లీట్ చేశారు. నా టీం గెలిచింది కాబట్టి మా వాళ్ళు గెలుచుకున్నారు జోస్ ప్రింటెడ్ టీ షర్ట్స్. గెలిచామా ఓడామా అన్నది కాదు, ఫస్ట్ మేము ఆడి చూపించిన తర్వాత మీరు గెలిచారు. Okay. అర్థమైందా? సో మా రన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్, టీ షర్ట్స్ అండ్ క్యాప్స్ ప్లీజ్. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే మనల్ని అయితే ఎంటర్టైన్ చేశారు. సో పార్టిసిపెంట్ కి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతే జోష్ తో ఇంతే ఎనర్జీతో భలేవాడి బాస్ రౌండ్ కి వెళ్ళిపోదాం. భలేవాడు బాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. చీ అవ్వ టైం పాస్ అయితే లేదు. ఏమరా పడా ఫోటో తీసుకుంటావా? పైసలు అయితే చూడు మళ్ళా. ఓ కారు మంచిగున్నది కొత్త. నా జీవితం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏం చేయాలనో ఏమో. ఏమ్రా మచ్చా స్కూల్కి పోలేవా? స్కూల్కి పోయి మంచిగా చదువుకోరా, లేకుంటే జీవితం సంకనాగిపోతుంది నా లెక్క. ఎండ కొడుతుంది. ఏడుకోతుర్రా పోడా, మీకు పని పడ లేదా? అన్నా ఏడు దాకా పోతావే? పో ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పో ట్రాఫిక్ లైసెన్స్ లేదా? ఉందే? నడువు డబ్బు నవ్వు, లేకుంటే పట్టుకొని పోతారు చూడు. నీ ఆటో పోతుంది, నీవు పోతావు. ఓ బట్టల శాంతి ఏం చేస్తానో లోపల? బయటికి రా, దా సెల్ఫీ దిగదాం దా బేబీ. అన్న ఓడలున్నాయా? ఓడలంటే ఏం మాట్లాడుతున్నావురా? ఏ ఆకలి అవుతుంది, పొద్దుగాల నుంచి ఏం తినలేదు. నీకు దండం పెడతా, లేకుంటే నీ పక్కల ఓడల బండి పెడతా చూడు. మరి నీకు పోటీగా పెడతా, మొత్తం నీ బోర్డు ఇవన్నీ చింపేస్తా మళ్ళా.
జగమే మాయా బ్రతికే మాయా ఈ వేదాలలో నా జీవితం. బ్యాంక్ ఉందే, బ్యాంక్ అకౌంట్ ఉందే. నాకు ఫోన్ లేకపోయా, ఫోన్ చేద్దామంటే. ఏంటో మామ ఈ బతుకు జీవితం అర్థమైతే లేదు. పోతానే బర్లకాడ కన్నా పోతా. అంతేనా? ఏం అయ్య తిడతాడు మళ్ళా. బండి ఎవరిదో ఈడబెట్టిర్రు. ఎవరా ఏడిపోతున్నావురా? ఓ మెల్ల గోల్సు టిక్ టాక్ తయారైనావు మచ్చా. పోంపా ఇట్లా పోయేతప్ప చాలా అవుతాం పారా. తిలానా నీ కసి కళ్ళతోనా. ఏయ్ మామ ఏయ్ డిచ్చక్ 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 ఏ ఇట్లా ఇయ్యాల జుల్లు. వదలరా రే ఊరు కామాందురా, వదలరా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటు నాటుడు. ఏం రో పెద్ద కథ ఇస్తున్నావు? ఎవడు రాడు నన్ను చూసి ధమ్కిస్తున్నాడు. చూసినావా కట్యా? ఎక్కడనో దిగిపోతుంది బిడ్డ, చూసుకోండి మళ్ళా. ఏ మేరా జహా ఏ మేరా దిల్ మేరా ఆసియా ఏ మే దునియా. అంటి కూతురా అమ్మో అప్సరా ముచ్చ ముదిరింది, ముహూర్తం ముందలున్నది. వచ్చేసేయ్ దా, కార్లెక్కి తీసుకపోతుందా? దా బుజ్జి నీకు లాలీపాప్ కొని పెడుతుందా? ఆంటీ నీకు గుట్ట కొని పెడుతుందా? ఓ లుంగి తాత ఏం చెప్తానో ఈడ? లుంగి డ్యాన్స్ ఆడదావా? ఏయ్ నీ లుంగిలో ఏమున్నా చూపెట్టవా నాకు? నా పాయింట్లు ఏం లేదు కానీ నీ లుంగిలో ఏదో ఉన్నా దాపెట్టుకున్నావు. ఇంటికి పోయి తినిపోయి నడు. ఆంటీ ఎదురు చూస్తుంది, నడుతు ముసలోడా. హాయ్ ఆంటీ, గిరాక్ బాగా నడుస్తుందే. గట్టి ఇంకా అయ్యవా నాకు? పైసలు రేపిస్తానే, ఖాతాలు రాసుకోనా? ఖాతాలా తింటావా? అద్దులే అద్దా, నా పైసలు లేవు నా వద్ద. సో జోష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటేనే జోష్. మరి ఇలాంటి సూపర్ డూపర్ ఎనర్జీ ఉన్న ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు యూట్యూబ్ ప్లస్. దిస్ ఇస్ అశోక్, దిస్ ఇస్ సత్యశ్రీ. బాయ్.